హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా టేస్టీ అండ్ ఎమ్మీ సూపర్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఈవినింగ్ స్నాక్స్ ఒక అయితే అద్దిరిపోతుంది. సో ఈ వీడియో చూసిన మరుక్షణమే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు. అంత చక్కగా, అంత ఈజీగా, అంత సూపర్గా ఉందన్నమాట. సో దీన్ని పిజ్జా కట్లెట్ అన్నా లేదా పొటాటో కట్లెట్ అని కూడా అంటారనమాట. సో ఆలస్యం చేయకుండా నేను వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. సో మీరు కూడా కాస్త ఓపిక చేసుకొని వీడియో పూర్తిగా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి స్టార్ట్ చేసేద్దామా వీడియోని. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేను ఇక్కడ వచ్చేసి 3 ఆలుగడ్డలు తీసుకున్నాను అనమాట. పొటాటోస్ అయితే 3 తీసుకున్నాను. సో దీన్ని ఉడకపెట్టేసేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చిన్న కడాయి అయితే పెట్టేసేసుకున్నాను. దీంట్లో కాస్త అంటే ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ పోసేయండి. సో దాని తర్వాత దీంట్లో మనం ఏంటంటే స్టఫింగ్కి మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇది వచ్చేసి ఉల్లిపాయలు తీసుకున్నాను. కాస్త కట్ చేసుకోండి, చిన్నగా కట్ చేసుకోండి. అయితే ఇవి ఉల్లిపాయలు కూడా చక్కగా దూరగా వేయించేసేసుకోవాలి మనము. సో ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంచక్క ఇవి మగ్గుతున్నాయి కదా. దీంట్లోనే 1 కప్పు టమాటోస్ కూడా నేను యాడ్ చేశాను అనమాట. ఈ టమాటోస్ కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేయడం వలన మనకి కర్రీ అనేది తొందరగా ఉడికిపోతుంది అనమాట, ఎక్కువ టైం పట్టదు. సో అదే విధంగా ఇప్పుడు నేను క్యాబేజీ కూడా తీసుకున్నాను. ఈ క్యాబేజీ ఒక 1/2 కప్ తీసుకున్నాను అనమాట. సో ఇంకా మీకు వెజిటేబుల్స్ కావాలి అంటే ఇందులో యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే క్యాప్సికమ్ కానీ, క్యారెట్స్ కానీ, బఠానీ కానీ ఇలాంటివి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఎన్ని యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేశాను కాబట్టి నాకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే ఇప్పుడు వేశాను. సో వీలైతే మీరు ఎలాంటి వెజిటేబుల్స్ అయినా ఇందులో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో సాల్ట్ వచ్చేసి దీనికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. అంటే మనకి కర్రీకి ఎంత అయితే సరిపోతుందో అంత సాల్ట్ అయితే ఇలా వేసేసుకోండి. ఆ తర్వాత కారం కూడా వేస్తున్నాను. ఈ కారం ప్లేస్లో మీరు చిల్లీస్ వేసుకున్నా పర్వాలేదు. అంటే మనకి పంటికి తగిలితే బాగుంటుంది అని మీరు అనుకుంటే మాత్రం చిల్లీస్ కూడా వేసేసుకోండి. చిటికెడు పసుపు వేసేసుకోండి. ఒకవేళ పచ్చిమిర్చి వేసుకోవాలంటే చాలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి, అప్పుడైతే బాగుంటుంది. సో ఈ విధంగా కూడా అంతా కూడా కలిపేసేసుకుంటున్నాను ఎంచక్క. సో ఇదంతా కూడా మగ్గిపోవాలి అనమాట. మగ్గి మనకి ఆయిల్ అనేది పైకి తేలితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు అర్థము. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే నేను ఎంచక్క కట్ చేసుకొని ఈ విధంగా కర్రీ చేసేసుకుంటున్నాను. సో మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి మనం చెప్పాను కదా ఆలుగడ్డలు ఉడికించుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు పైన ఈ పొట్టు తీసేసి ఎంచక్క మనం తీసేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా పొట్టు తీసేసేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది, ఆల్రెడీ మనం ఉడకపెట్టినాం కాబట్టి. మీరు లేదా 70% ఉడకపెట్టినా పర్వాలేదు, కాస్త సన్నగా కట్ చేసుకొని అలా పెడితే తొందరగా ఉడికిపోతుంది. నేను చూస్తున్నారు కదా, అంటే ఒక్క ఆలుగడ్డని ఒక 4 పీసెస్గా కట్ చేశాను అనమాట. సో ఇలా అంతా కూడా వేసాను కదా, చూడండి ఎంత చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదా. సో దీంట్లో ఇప్పుడు నేను వచ్చేసి మైదా పిండి వేస్తున్నాను అనమాట. ఒక 2 స్పూన్స్ మైదా పిండి వేయండి. ఎందుకంటే మనకి బ్యాండింగ్ కోసం మాత్రము మైదా పిండి యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే మనం ఏదైతే షేప్ చేస్తామో అది ఎంచక్క రావాలి అంటే కాస్త బ్యాండింగ్ అవసరం ఉంటుంది. సో దీంట్లో చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీలో వేసుకున్నాము. సో కర్రీకి తగ్గట్టు వేసుకున్నాము. ఇందులో కూడా దీనికి తగ్గట్టు అంటే ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా మొత్తంగా స్మాష్ చేసేయాలి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఎంత చక్కగా వచ్చేసింది కదా. సో ఈ విధంగా మొత్తం కూడా చేసేసుకోండి. మీకు స్పూన్స్తో రాకపోతే చేయితో వేసేసేయండి, ఇలా చేయితో అనేసేయండి అంతా కూడా. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నాకైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఇవి చిన్న ముద్దలుగా తీసేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అంటే మనకి ఆ షేప్ ఎంతవరకు కావాలి అంటే పెద్ద సైజు కావాలో చిన్న సైజు కావాలో చూసి ఈ విధంగా చేసుకోండి. నేనైతే కాస్త చిన్నగానే తీసుకున్నాను అనమాట. సో ఇదంతా కూడా మనము ఎప్పుడైతే పూర్ణాలు బూరెలు చేసేటప్పుడు ఎలా అయితే వెడల్పుగా పెడతామో ఆ విధంగా ఇలా వెడల్పుగా పెట్టేసుకోవాలి. ఈ వెడల్పుగా పెట్టేసుకున్న తర్వాత దీంట్లో స్టఫింగ్ చేయాలి. అంటే మనం ఏదైతే ఇందాక కర్రీ ప్రిపేర్ చేసామో ఆ కర్రీని ఇందులో యాడ్ చేసేయాలి. సో కర్రీనంతా కూడా ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను చీజ్ కూడా వేసేసాను అనమాట. చీజ్ని ఇలా చిన్న పీసెస్గా చేసుకొని ఇలా వేసేసుకున్నాను. సో పర్ఫెక్ట్గా ఇలా రావాలి అనమాట.
చూడండి ఫ్రెండ్స్, ఇలా రావాలి. మీకు అంటే చేతికి అంటుతుంది అని అనిపిస్తే కాస్త పొడిపిండి కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇలా ప్లేట్లో నేను అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ప్లేట్లో కాస్త పొడిపిండిని వేసేసి ఇలా పెట్టేసుకోండి, ఎందుకంటే మనం తీసేటప్పుడు ఈజీగా వస్తుంది, లేకపోతే ప్లేట్కి మాత్రం అంటుకుపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో బౌల్ తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకున్నాను అనమాట. ఒక 2 స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకున్నాను. సో దీంట్లో కాస్త వాటర్ పోస్తూ ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట. కాస్త జారుడు పిండిలా కలుపుకోవాలి. సో ఇలా అంతా కలిపేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చూడండి, ఇది మనకి కట్లెట్స్ రెడీగా ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు మనం పిండి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే మనకి బ్రెడ్ అనమాట. ఇది బ్రెడ్ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోండి, మామూలు బ్రెడ్ అయినా తీసుకోండి. సో ఈ విధంగా మిక్సర్ పట్టేయండి, లేదా చేతితో ఇలా అంటే కూడా సరిపోతుంది, తొందరగా ఇదైపోతుంది అనమాట. సో ఈ కట్లెట్ ఇవి అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ కట్లెట్ ఏదైతే ఉందో అది తీసుకొని ఫస్ట్ మనం ఇందులో అంటే మనం కార్న్ఫ్లోర్ వాటర్ ఉంది కదా, సో ఆ వాటర్లో డిప్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా డిప్ చేసేయండి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఇలా డిప్ చేసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఈ బ్రెడ్ది ఏదైతే పొడి ఉందో ఆ పొడికి పట్టించేసేయండి అనమాట. రౌండ్గా మొత్తం కూడా అంటే విధంగా పట్టించేసేయండి. పట్టించిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టండి, ఎందుకంటే మనం ఆయిల్లో వేయగానే అలా విడిపోకుండా ఉంటుందన్నమాట. జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, షేప్ ఒకసారి మళ్ళీ చూసుకోండి, మీకు ఇష్టమైన షేప్లో ఈ విధంగా రెడీ చేసి అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే వేసుకోండి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు, నాకు తెలిసి అయితే చాలా తక్కువగా వచ్చిందనమాట. డీప్ ఫ్రై కంటే చాలా ఆయిల్ పడుతుంది కదా, సో నాకైతే కొంచెం తక్కువనే పట్టింది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు చూడండి ఎంత చక్కగా పొంగుతూ వచ్చేస్తున్నాయి కదా. సో 2 వైపులా కూడా ఈ విధంగా వేయించేసేసుకోవాలి. ఇలా విడివిడిగా వేసేసుకోండి, అంటే మనం మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకోకుండా ఇలా విడివిడిగా వేసుకుంటే బాగుంటుంది, ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఎంచక్కా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, టూ సైడ్స్ మనం ఈ విధంగా వేయించేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగుతుంది కదా, చాలా చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పేపర్లో అన్నా లేదా ప్లేట్లో అయినా తీసేసి పెట్టేసుకోవాలి. సో ఫ్రెండ్స్, రెడీ అయిపోయాయి, మనకైతే కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. పిజ్జా కట్లెట్ ఆర్ పొటాటో కట్లెట్ చాలా చాలా టేస్టీగా, చాలా అంటే చాలా ఈజీగా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, లోపల మొత్తం మెల్ట్ అయిపోయింది మన చీజ్ వచ్చేసి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి, చాలా చాలా టేస్టీగా ఉంది. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి. మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.